పురుషులు బహుభార్యత్వాన్ని కలిగి ఉండటానికి ఖురాన్ ఎందుకు అనుమతిస్తుంది? ఇస్లాంలో బహుభార్యత్వాన్ని అనుమతించారు కానీ తప్పనిసరి చేయలేదు. ఈ మధ్య కాలంలోనే గుజరాత్ ప్రధాన న్యాయస్థానం భారతదేశంలోని ముస్లిం సమాజంలో ఉన్న బహుభార్యత్వం అనే ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉందని ఎంతో గట్టిగా చెప్పింది. అతి క్రూరమైన పితృస్వామ్య విధానంగా దీనిని పేర్కొన్నది. ఇలా ఏ సందర్భంలో చెప్పిందంటే, ఒక వ్యక్తి తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించాల్సిందిగా ప్రధాన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇతను తన మొదటి భార్య అనుమతి లేకుండా రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో మొదటి భార్య భర్తపై కేసు పెట్టింది. ఇస్లాంలో బహుళ వివాహాలు కొన్ని సంవత్సరాలుగా ఖురాన్లో చెప్పబడిన కొన్ని వ్యాఖ్యలను కొంతమంది స్వార్థపూరితమైన వ్యక్తులు వాళ్ళకి నచ్చినట్లు అన్వయించుకొని ఇస్లాం ప్రపంచంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే నిజంగా ఇస్లాంని పాటిస్తున్నారో వారిని తప్పుదో పట్టిస్తున్నారు. అంతేకాకుండా వారిని వెర్రి వాళ్ళని చేస్తూ చాలామందికి నొప్పి మరియు హాని కలిగించడానికి ఇవి ఎంతగానో పరోక్షంగా దోహదపడుతున్నాయి. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుంది ఏ ఉగ్రవాదం గురించో జిహాద్ గురించో కాదు, బహుభార్యత్వంలో ఉన్న నియమ నిబంధనల గురించి. లింగభేదం చూపించడం. కొన్ని సంవత్సరాలుగా ముస్లిం పురుషులు వారి యొక్క భార్యలు పడే మానసిక వేదనను అర్థం చేసుకోవడంలో విఫలమై పెడచెవిన పెట్టారు. వారి యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ బహుళ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వారికి పుట్టుకతో వచ్చిన ఒక హక్కుగా భావిస్తారు. నిజమే, ఖురాన్ ముస్లిం పురుషులను బహుభార్యత్వాన్ని కలిగి ఉండటాన్ని అనుమతించింది. కానీ ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎక్కడా కూడా ఆదేశించలేదు. అది కూడా 4 సార్లు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ చాలా విభిన్న చేయి దాటిపోయిన సందర్భాల్లో మాత్రమే ఇలా చేసుకోవచ్చని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఇలా చేయడం తప్ప లేక ఒప్ప? నిరంతరం జాగ్రత్త వహించు. ప్రొఫెట్ను అల్లా ఇలా ఒకరికంటే మించి స్త్రీలను పెళ్లి చేసుకోవడాన్ని అనుమతించడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అంతేకాకుండా ఒకవేళ తాను గనక పెళ్లి చేసుకున్న భార్యలందరినీ సంరక్షించలేకపోయినా, బాగా చూసుకోలేకపోయినా మరియు అందరికీ సమానంగా ప్రేమని పంచలేకపోయినా ఒకరికి మించిన భార్య ఉండకూడదని అల్లా సూచించారు. ఇప్పుడు మనం ఏ ఏ సందర్భాల్లో ముస్లిం పురుషులు ఒక్కసారి కంటే ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందో తెలుసుకుందాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి. ఏ స్త్రీ యొక్క భర్త అయితే యుద్ధరంగంలో మరణిస్తాడో లేదా ఎవరైతే చాలా దుర్భర పరిస్థితిలో జీవిస్తుంటారో అటువంటి వారికి సహాయం చేసి సంరక్షించే ఉద్దేశంతో వారిని ఆపద నుండి కాపాడటానికి ముస్లిం పురుషులు ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. వారసుడు లేకపోతే కుటుంబానికి కావలసిన వారసుడికి జన్మనివ్వడంలో ఒకవేళ మొదటి భార్య గనక విఫలమైతే అటువంటి సమయంలో తన భార్యని కాకుండా వేరొక స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు స్త్రీలను సమానంగా చూసుకోవాలి, వారికి సమన్యాయం చేయాలి. వ్యభిచారాన్ని నివారించేందుకు ఖురాన్ ప్రకారం మీరు గనక అనాథ బాలికలతో వ్యవహరించలేరు అనే భయం కనుక మీలో ఉంటే మిమ్మల్ని ఏ మహిళలు అయితే సంతోష పెట్టగలరో అటువంటి వారిని 2 లేదా 3 లేదా 4 పెళ్లి చేసుకోవాలి. కానీ మీరు న్యాయం చేయలేరు అని భయపడుతుంటే మాత్రం వారిలో ఎవరో ఒకరిని మాత్రమే పెళ్లి చేసుకోండి. ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎవరైతే నప్పుతారని మీరు భావిస్తారో వారినే పెళ్లి చేసుకోండి, కానీ చేసుకున్న వాళ్ళకి మాత్రం అన్యాయం చేయకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.